రంజాన్ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు నాయకులకు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ విందు అనేటువంటి వార్త కూడా మనం చూస్తా ఉన్నాం. నిన్నటి రోజున దేశవ్యాప్తంగా కూడా ముస్లిం సహోదరి సహోదరులందరూ కూడా రంజాన్ పండుగను చాలా ఘనంగా జరుపుకున్నటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాం. ఇక నిన్నటి రోజున రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని షబ్బీర్ అలీ గారు కాంగ్రెస్ ప్రభుత్వ సలహాదారుడుగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు షబ్బీర్ అలీ గారు అయితే నిన్న మంత్రులకు ఇక వాళ్ళ నాయకులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా తన నివాసంలో విందునైతే ఏర్పాటు చేసినటువంటి వార్త కూడా మనం చూస్తా ఉన్నాం. ఇక ఆ విందుకు ప్రముఖులంతా కూడా రేవంత్ రెడ్డి గారు వాళ్ళ ఇంటికి వెళ్ళి మరి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసి ఆయన ఇచ్చినటువంటి విందులో మరి వీళ్ళంతా కూడా పాల్గొనడం జరిగింది. ఒకసారి మనం వార్త కూడా చూసుకున్నట్టయితే రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ తన నివాసంలో గురువారం రంజాన్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉదయం ఢిల్లీకి వెళ్లే ముందు ఇక్కడి పండుగ సంబరాల్లో పాల్గొని షీర్ కుర్మా స్వీకరించారు. తర్వాత మధ్యాహ్నం అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ఏఐసిసి తెలంగాణ ఇన్ఛార్జ్ దీపా దాస్ మున్షి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, సియాసత్ ఉర్దూ దినపత్రిక సంపాదకుడు అమీర్ అలీ సహా దాదాపు 150 మంది ప్రముఖులు హాజరై విందు స్వీకరించారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ లోక్సభ ఎన్నికల ప్రవర్తన నియమావళి కారణంగా అధికారిక కార్యక్రమాలు నిర్వహించలేక తన నివాసంలో సన్నిహితులు కుటుంబ సభ్యులతో వేడుకలు నిర్వహించామన్నారు. రాష్ట్రంలో రంజాన్ ప్రార్థనలు నెల రోజుల పాటు ప్రశాంతంగా నిర్వహించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం పగడ్బందీ ఏర్పాట్లు చేసిందని ఇక పేర్కొన్నారు. షబ్బీర్ అలీ నివాసంలో విందు స్వీకరిస్తున్నటువంటి అమీర్ అలీ, బట్టి విక్రమార్క, మధు యాస్కి, ఏకే ఖాన్ తదితరులు ఇక నిన్నటి రోజున వీళ్ళందరినీ కూడా కుటుంబ సభ్యులంతా మన షబ్బీర్ అలీ గారి కుటుంబ సభ్యులంతా కూడా మంచిగా ఆహ్వానించి వాళ్ళందరినీ కూడా వాళ్ళ నివాసానికి పిలిపించుకొని విందు అయితే ఏర్పాటు చేసుకుని రంజాన్ శుభాకాంక్షలు ఇక తెలియజేసినటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాం. ఒక మంచి సాంప్రదాయంగా మరి ఎన్నికల కోడ్ ఉన్నందున దీన్ని పెద్ద భారీ ఎత్తున చేయలేకపోయాం, కానీ దాదాపుగా ఒక 150 మందితోటి మా ముఖ్యమంత్రి, మంత్రులు, ఉప ముఖ్యమంత్రి గారిని అందరూ కూడా ఇన్వైట్ చేసుకొని చాలా ఘనంగా విందు అయితే ఆ ఇంటి దగ్గర సాంప్రదాయపరంగా ఏర్పాటు చేసుకోవడం జరిగిందని కూడా మరి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ గారు అయితే ఇక్కడ వాళ్ళందరికీ కూడా విందును ఏర్పాటు చేసినటువంటి వార్తను కూడా మనం చూస్తా ఉన్నాం.